వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగ ఫుడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కారం చూపించుతున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి కావాల్సిన వస్తువులు పెద్ద 2 ఉల్లిగడ్డలు, కారము ఇంత మనము ఎవరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చండి. ఎల్లిపాయలండి, సాల్ట్ అండి, ఒక చిన్న గ్లాస్కి కొంచెం తక్కువగా సాల్ట్ సరిపోతుందండి, ఉప్పు ఏమి ఎక్కువ కాదు. అలానే జీలకర్ర, పసుపు. ఎల్లిపాయలు వేసినాం కదండి, అందులోనే జీలకర్ర పసుపు కూడా వేసేయాలి. వేసిన తర్వాత కారం పోసుకోవాలండి, ఉప్పు. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం ఇట్లా ఉల్లిగడ్డ ఉన్నా కూడా బాగుంటుంది, వేగిన తర్వాత చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెను మనము పొయ్యి మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకోవాలండి. కొందరు తక్కువ వేసుకుంటారు, కొందరు ఎక్కువగా వేసుకుంటూ ఇష్టపడతారండి, మన ఇష్టం అది. నేనైతే 2 పావులు ఆయిల్ పోస్తున్నాను. నూనె కాగిన తర్వాత తాలింపులలోకి శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలండి. ఇప్పుడు ఈ రకంగా వేగింది కదండి, ఇప్పుడు ఎండుమిర్చి వేసేయాలండి, ఎందుకంటే ముందుగా వేస్తే మాడిపోతాయి. వేసుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇలా వేగినాయి కదండి, ఇప్పుడు ఇందులోకి మనం రెడీ పెట్టుకున్న ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కారం ముద్ద వేసేసుకోవాలి. వేసాం కదండి, దీన్ని సన్నని సెగ మీద వేగనివ్వాలండి. ఇప్పుడు కాసేపు సన్నసెగ మీద మగ్గనిద్దాం. మూత పెడితే తొందరగా మగ్గుతుందండి. చూసారండి, ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కారం రెడీ అయిపోయిందండి. దీన్ని మనము మక్క రొట్టెలోకి కానీ, జొన్న రొట్టెలలోకి కానీ, ఎలాంటి గోధుమ చపాతీల్లోకి కానీ, వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కొద్దిగా వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనము పచ్చి బాలింతకు కూడా పెట్టచ్చు, పాలు పడితే బాగా. ఎందుకంటే ఎల్లిపాయలు బాగా వేసాం కదండి, అంటే మొత్తం కారమే పెట్టక్కర్లేదు, కాస్త జస్ట్ కొద్దిగా పెట్టి వేడివేడి అన్నంలో నెయ్యి వేస్తే తింటే బాగుంటుందండి. ఇది నిల్వ ఉండేదండి కారము. ఇది 3 నెలలు 4 నెలలు ఉంచుకుంటే 5-6 నెలలు కూడా నిల్వ ఉంటుందండి. ఇలా చేసుకొని నిల్వ చేసుకోండి. మీకు అవసరం వచ్చినప్పుడు, నోరు బాగలేనప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని చల్లారిన తర్వాత ఒక జాడీలోకి తీసుకొని నిల్వ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. షేర్ చేయండి, లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా
లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.